డైలీ కరెంట్ అఫైర్స్ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫార్మాట్లో డిస్కస్ చేసుకుంటే బాగుంటుందని చాలా డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. కానీ నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల కుదరట్లేదు. ఫైనల్లీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. కానీ ఆల్రెడీ ఆగస్ట్ మంత్ స్టార్ట్ అయ్యి 10 days అయిపోయింది కాబట్టి ఈరోజు ఏం చేద్దామంటే ఈ ఆగస్ట్ మంత్కి సంబంధించి ఇప్పటి వరకు అంటే 1st August నుంచి 12th August వరకు జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. రేపటి నుంచి అంటే 13th నుంచి రెగ్యులర్గా డైలీ బేసిస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత్ ఫిలిప్పీన్స్ దేశాల దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రెండు దేశాల మధ్య సంబంధాలని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆగస్టు 4th నుంచి 8th వరకు భారత్లో పర్యటించిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఎవరు? సో మన భారత్ ఫిలిప్పీన్స్ ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2024 నవంబర్కి 75 years కంప్లీట్ అయ్యాయి. దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి రెండు దేశాలు కలిపి లాస్ట్ నవంబర్లో ఒక ఉమ్మడి లోగోను కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ ఉమ్మడి లోగోలో రెండు దేశాలకి సంబంధించిన ఫ్లాగ్స్, కల్చరల్ రిప్రజెంటేషన్స్ అంటే అశోక చక్రం, సూర్యుడు లాంటి సింబల్స్, అలానే రెండు దేశాల యొక్క జాతీయ పక్షులు నెమలి, గ్రద్ద కూడా ఉంటాయి. నెక్స్ట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫిలిప్పీన్స్ దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ రొముల్డేజ్ మార్కోస్ జూనియర్ భారత్లో 5 రోజుల పాటు పర్యటించడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పర్యటించారని చెప్పుకున్నాం? ఆగస్టు 4th నుంచి 8th వరకు 5 days పర్యటించారు. 2022లో పదవి బాధ్యతలు స్వీకరించిన ఈయనకి ఇది ఫస్ట్ ఇండియన్ విజిట్. సో ఈ పర్యటనలో రెండు దేశాలు అంటే ఇక్కడ భారత్, ఫిలిప్పీన్స్ రెండు కలిపి 13 బయలాటరల్ అగ్రిమెంట్స్ అంటే 13 ద్వైపాక్షిక ఒప్పందాల మీద సైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫెర్డినాండ్ రొముల్డేజ్ మార్కోస్ జూనియర్. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫెర్డినాండ్ రొముల్డేజ్ మార్కోస్ జూనియర్ని ముద్దుగా బాంగ్ బాంగ్ మార్కోస్ అని కూడా అంటాం. సో రేపు ఎగ్జామ్లో ఈ రెండింటిలో ఏ పేరు ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఆగస్టు 2025లో అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో అధికారికంగా 107వ సభ్యదేశంగా చేరిన దేశం ఏది? ఈ అంతర్జాతీయ సౌర కూటమిలో మ్యాక్సిమం సభ్యదేశాలన్నీ కూడా సన్షైన్ కంట్రీస్ అంటే సూర్యరశ్మి ఎక్కువగా పడే దేశాలన్నమాట. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్, తెలుగులో చెప్పాలంటే కర్కాటక రేఖ, మకర రేఖల మధ్య పూర్తిగానో లేదా పాక్షికంగా ఉన్న దేశాలన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో సభ్య దేశాలుగా ఉంటాయి. సో ఈ ఎండ ఎక్కువగా పడే దేశాలన్నీ కలిపి ఏర్పాటు చేసుకున్న కూటమే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మన ప్రధాని నరేంద్ర మోడీ బ్రెయిన్ చైల్డ్ అని చెప్పొచ్చు. మనకి ఎండ ఎక్కువగా కాసినప్పుడు ఏం చేస్తాం? జనరల్గా ఓవైపు తిట్టుకుంటూనే ఇంకోవైపు దాన్ని ప్రొడక్టివ్గా ఎలా యూజ్ చేసుకోవాలని థింక్ చేస్తాం. బట్టలు ఆరబెట్టుకుంటాం, అప్పడాడు వడియాలు చేసుకుని వాటిని ఎండబెట్టుకుంటాం. సో నరేంద్ర మోడీ కూడా ఇలానే థింక్ చేశారు. అని సన్షైన్ కంట్రీస్తో ఏం చెప్పారంటే, మనకి ఇంత ఎండబడుతుంది కదా, దీన్ని వేస్ట్గా వదిలేసే బదులు శిలాజేంద్రాల మీద ఆధారపడటం తగ్గించి ఆ సౌరశక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటే బాగుంటుంది కదా అని. సో ఈ లక్ష్యంతో ఏర్పాటైన కూటమి అంతర్జాతీయ సూర్యపుత్ర దేశాల కూటమి లేదా అంతర్జాతీయ సౌర కూటమి. దిస్ ఈజ్ ఏ ట్రీటీ బేస్డ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. తెలుగులో చెప్పాలంటే ఒక ఒప్పంద ఆధారిత అంతర్ప్రభుత్వ సంస్థ. దీనిలో మ్యాక్సిమం సభ్య దేశాలన్నీ కూడా సన్షైన్ కంట్రీస్ అని చెప్పుకున్నాం కదా, కానీ ఉష్ణమండల పరిధిలోనికి రాని దేశాలు కూడా ఈ కూటమిలో చేరొచ్చు. కాకపోతే వాటికి ఓటు హక్కు ఉండదు, మిగతా అన్ని ప్రయోజనాలు కూడా నార్మల్గానే ఉంటాయి. నెక్స్ట్ ఈ కూటమిలో కొత్తగా అధికారికంగా ఏ దేశం చేరిందంటే మోల్డోవా చేరింది, రిపబ్లిక్ ఆఫ్ మోల్డోవా. ఈ మోల్డోవా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 107వ సభ్యదేశంగా చేరింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓవరాల్ మెంబర్స్ అయితే 120 పైగా ఉంటాయి. కానీ రాటిఫైడ్ కంట్రీస్, ఇక్కడ రాటిఫికేషన్ అంటే ఫ్రేమ్వర్క్ లేదా అగ్రిమెంట్ మీద సైన్ చేసిన దేశాలు, ఈ దేశాలు మాత్రం కేవలం 106 మాత్రమే. ఇప్పుడు కొత్తగా 107వ దేశంగా ఏ దేశం సైన్ చేసిందని చెప్పుకున్నాం? రిపబ్లిక్ ఆఫ్ మోల్డోవా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి సందర్భంగా ఇటీవల హార్పర్ కాలిన్స్ సంస్థ ప్రచురించిన ఆయన జీవిత చరిత్ర ఎంఎస్ స్వామినాథన్ ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తక రచయిత ఎవరు? ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, భారత హరిత విప్లవ పితామహుడిగా ఎంఎస్ స్వామినాథన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈయన రీసెంట్గా 2023లో మరణించారు. ఈయన ఎప్పుడు పుట్టారంటే 7th August 1925 పుట్టారు. సో 2025 నాటికి ఈయన జన్మించి 100 years కంప్లీట్ అవుతాయి. ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ఈయన జీవిత చరిత్రని రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్ పేరేంటంటే ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా, భారతదేశానికి ఆహారం పెట్టిన వ్యక్తి. ఈ బుక్ రాసింది ఎవరంటే ప్రియంవద జయకుమార్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రియంవద జయకుమార్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్కు 30 years కంప్లీట్ అయిన సందర్భంగా భారత ప్రభుత్వం ఇటీవల ఒక ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేసింది. ఈ తొలి మొబైల్ కాల్ అంటే ఈ 30 years బ్యాక్ చేసిన మొబైల్ కాల్ ఏదైతే ఉందో దాన్ని ఎవరికి చేశారంటే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు కోల్కతాలోని రైటర్స్ బిల్డింగ్ నుంచి ఢిల్లీలో టెలికాం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఉన్న మాజీ కేంద్ర టెలికాం మంత్రికి చేశారు. ఆయన పేరు ఏంటంటే సుఖ్రామ్. ఓకే, సో ఈ కాల్ ఏ రోజు చేశారు అని క్వశ్చన్. సో ఇక్కడ కన్వే చేయాలనుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఈ క్వశ్చన్లో కవర్ చేయడం జరిగింది.
సో ఫస్ట్ థింగ్ ఏంటి, భారత్లో మొబైల్స్ ప్రవేశించి 30 years కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ కాల్ ఏలో చేశారంటే 1995లో చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారంటే కలకత్తా నుంచి ఢిల్లీకి చేశారు. ఎవరికి చేశారంటే ఆ టైంలో వెస్ట్ బెంగాల్ సీఎం జ్యోతి బసు, కేంద్ర టెలికాం శాఖ మంత్రి సుఖ్రామ్కి చేశారు. ఏ రోజు చేశారంటే 31 July 1995 చేశారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, 31 July 1995. దీనికి సంబంధించి August 1న మన భారత ప్రభుత్వం ఒక కొమమరేటివ్ పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో నిర్మించబోయే 2185 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం. ఈ ప్రాజెక్టుకు 22,704 కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా. ఈ ప్రాజెక్ట్ని ఏ నదిపై నిర్మించబోతున్నారు? ఇట్ విల్ బి ద లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ నార్త్ ఇండియా. సో ఈ క్వశ్చన్లో మెన్షన్ చేసిన ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఈ జల విద్యుత్ ప్రాజెక్ట్ నేమ్ ఇంపార్టెంటు, లొకేషన్ ఇంపార్టెంటు, ఏ డిస్ట్రిక్ట్ ఇంపార్టెంటు, దీని సామర్థ్యం అంటే ఇన్ని మెగావాట్లు అనేది ఇంపార్టెంటు, అదేవిధంగా దీనికి ఎస్టిమేటెడ్ కాస్ట్ అంటే ఎంత వ్యయం అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ని ఏ నది మీద నిర్మించబోతున్నారంటే చీనాబ్ నది మీద నిర్మించబోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత సాయుధ దళాల పోరాట సంసిద్ధత మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన August 5న ఢిల్లీలో జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భేటీలో ఎన్ని వేల కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది? దీనికి కరెక్ట్ ఆన్సర్ 67,000 కోట్లు. ఇక్కడ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ లేదా రక్షణ కొనుగోళ్ల మండలి, దీన్ని రక్షణ సముపార్జన మండలి అని కూడా కొన్ని న్యూస్ పేపర్స్లో రాయడం జరుగుతుంది. దిస్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఈజ్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ద డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ ప్రొక్యూర్మెంట్. సింపుల్గా చెప్పాలంటే భారత్లో రక్షణ రంగానికి సంబంధించి ఏమైనా ఖర్చు పెట్టాలన్నా, కొనుగోలు చేయాలన్నా ఈ రక్షణ రంగానికి సంబంధించిన పెద్దోళ్ళంతా కలిపి కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ అవుతారు. ఈ టీం అంతటిని మనం ఏమని పిలుస్తామంటే రక్షణ కొనుగోలు మండలి లేదా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అని పిలుస్తాం. దీన్ని కార్గిల్ వార్ తర్వాత అంటే 1999 తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్గిల్ వార్ కాన్సిక్వెన్సెస్ అని చూసిన తర్వాత మన నేషనల్ సెక్యూరిటీ సిస్టమ్ ఇంకా బలంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేశారు. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సజెషన్స్ ఆధారంగా 2001లో దీన్ని ఏర్పాటు చేశారు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ని. నెక్స్ట్ ఈ కౌన్సిల్ ఎవరెవరు ఉంటారంటే మనం క్వశ్చన్లో చెప్పుకున్నట్టుగా దీని హెడ్ ఎవరు, డిఫెన్స్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. ఇది కాకుండా ఇతర రక్షణ రంగాల అధిపతులందరూ కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటారు. అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, డిఫెన్స్ సెక్రటరీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ ఆనంద్ ఇటీవల ఏ బ్యాంకుకు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు? ఈ రాజీవ్ ఆనంద్ అనే పర్సన్ యాక్సిస్ బ్యాంక్కి 16 సంవత్సరాలు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఈ August 3న రిజైన్ చేశారు. ఈ August 25 నుంచి ఈయన ఇండస్ఇండ్ బ్యాంక్ దీనికి ఎండీ అండ్ సీఈఓగా కొత్త బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు. ఈయన ఈ పదవిలో 3 years ఉంటారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఇండస్ఇండ్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే ఏ రోజు జరుపుకుంటారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే August 1. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్ గురించి, ఎస్పెషల్లీ ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం August 1న ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ డే యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే లంగ్ క్యాన్సర్ని ముందుగా గుర్తించడం, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మద్దతు ఇవ్వడం, లంగ్ క్యాన్సర్ యొక్క పరిశోధన నివారణ చర్యల్ని ప్రోత్సహించడం. నెక్స్ట్ August 1కి ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. అదేంటంటే ఇదే రోజుని వరల్డ్ వైడ్ వెబ్ డేగా కూడా జరుపుకుంటాం. ఈ వరల్డ్ వైడ్ వెబ్ని ఎప్పుడు ఆవిష్కరించారంటే 1989లో టిమ్ బర్నర్స్-లీ అనే ఆయన ఆవిష్కరించడం జరిగింది. దీనికి గుర్తింపుగా ఈ వరల్డ్ వైడ్ వెబ్ డేని August 1న మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నిజానికి వరల్డ్ వైడ్ వెబ్ని అధికారికంగా ప్రారంభించబడిన డేట్ ఏంటంటే August 6, 1991. కానీ మనం వరల్డ్ వైడ్ వెబ్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే August 6న కాదు, August 1న సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డే వచ్చేసి జాతీయ చేనేత దినోత్సవం, నేషనల్ హ్యాండ్లూమ్ డే. రీసెంట్గా 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని August 7, 2025న సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ దినోత్సవాన్ని 2015 నుంచే జరుపుకుంటున్నాం. స్వాతంత్ర పోరాటంలో భాగంగా దేశీయ చేనేత ఉత్పత్తుల్ని ప్రోత్సహించడానికి 1905 August 7న స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి గుర్తుగా మనం ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, తల్లిపాల వల్ల పిల్లలకి, పాలిచ్చే తల్లులకి ఉన్న అడ్వాంటేజెస్ మీద అవేర్నెస్ కల్పించడానికి ప్రతి సంవత్సరం August 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. ఈ సంవత్సరం ఈ తల్లిపాల వారోత్సవాల యొక్క థీమ్ లేదా ఇతివృత్తం ఏంటి? చిన్నపిల్లల హెల్త్ అండ్ డెవలప్మెంట్లో తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి దాని మీద ఒక అవగాహనని పెంపొందించడానికి ప్రతి సంవత్సరం ఆగస్ట్ నెల మొదటి వారాన్ని అంటే 1 to 7 Augustని వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా లేదా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలుగా జరుపుకుంటాం. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం ఒక థీమ్ లేదా ఇతివృత్తాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం సెలెక్ట్ చేసిన థీమ్ ఏంటంటే ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్, క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్.
ఇక్కడ ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్కి ప్రాధాన్యతనివ్వాలి. సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్, సస్టైనబిలిటీ అంటే తెలిసిందే కదా, ఇరు వర్గాలు దీనివల్ల లాభాన్ని పొందాలన్నమాట. సో ఇక్కడ స్థిరమైన మద్దతు వ్యవస్థల్ని సృష్టించండి అని దీని మీనింగ్ వస్తుంది. ఇంకా ఆగస్టు 1 నుంచి ఆగస్టు 12 వరకు జరుపుకునే ముఖ్యమైన దినోత్సవాలు ఏంటంటే, ఆగస్టు 1ని నేషనల్ మౌంటైన్ క్లైంబింగ్ డేగా కూడా జరుపుకుంటాం. ఇంక ఇది కాకుండా పైన క్వశ్చన్స్లో డిస్కస్ చేసుకున్నట్టు వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే కూడా ఆగస్టు 1నే, వరల్డ్ వైడ్ వెబ్ డే కూడా ఆగస్టు 1నే సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ 3 ఆగస్ట్ వచ్చేసి క్లోజ్ సిండ్రోమ్ అవేర్నెస్ డే. ఈ క్లోజ్ సిండ్రోమ్ అనేది ఒక అరుదైన జన్యుపరమైన రుగ్మత. ఇక్కడ క్లోజ్ అనేది షార్టర్ ఫామ్. కంజెనిటల్ లిపోమటస్ ఓవర్గ్రోత్ వస్కులర్ మాల్ ఫార్మేషన్ ఎపిడెర్మల్ నేవీ స్పైనల్ అనామలీ సిండ్రోమ్. కంజెనిటల్ అంటే పుట్టుకతో వచ్చే అని అర్థం. లిపోమటస్ అంటే కొవ్వుతో కూడిన అని అర్థం. ఓవర్గ్రోత్ అంటే మనందరికీ తెలిసిందే అధికమైన పెరుగుదల. వాస్కులర్ మాల్ ఫార్మేషన్ అంటే రక్తనాళాల వైకల్యం. ఎపిడెర్మల్ నేవీ అంటే చర్మం మీద మచ్చలు రావడం. నెక్స్ట్ స్కెలిటల్ ఆర్ స్పైనల్ అనామలీస్. స్కెలిటల్ అంటే ఎముకలకి సంబంధించిన, స్పైనల్ అంటే మనందరికీ తెలిసిందే కదా వెన్నుపూస. సో ఈ స్కెలిటల్ ఆర్ స్పైనల్ అనామలీస్ అంటే ఎముక లేదా వెన్నుపూస ఉండాల్సిన విధంగా ఉండకుండా అడ్డదిడ్డంగా పెరగడం. ఓకే, సో ఈ క్లోజ్ సిండ్రోమ్ అవేర్నెస్ డేని ఏ రోజు జరుపుకుంటాం? 3 ఆగస్టున జరుపుకుంటాం. నెక్స్ట్ 4 ఆగస్ట్ వచ్చేసి యుఎస్ కోస్ట్ గార్డ్ డే. యుఎస్ కోస్ట్ గార్డ్ని 1790 ఆగస్టు 4న ఎస్టాబ్లిష్ చేశారు. దానికి గుర్తుగా ఈ 4th ఆగస్ట్ని యుఎస్ కోస్ట్ గార్డ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ హిరోషిమా బాంబింగ్కి గుర్తుగా 6th ఆగస్ట్ని హిరోషిమా డేగా అబ్జర్వ్ చేస్తారు. నాగసాకి మీద వేసిన బాంబింగ్కి గుర్తుగా 9th ఆగస్ట్ని నాగసాకి డేగా అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ 7th ఆగస్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే, ఆల్రెడీ చెప్పుకున్నాం. 8th ఆగస్ట్ వచ్చేసి క్విట్ ఇండియా మూవ్మెంట్ డే. 8th ఆగస్ట్ 1942న క్విట్ ఇండియా మూవ్మెంట్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 9th ఆగస్ట్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్గా కూడా సెలబ్రేట్ చేస్తాం. తెలుగులో చెప్పాలంటే అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి 1994 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. నెక్స్ట్ 9th ఆగస్ట్ 2025ని వరల్డ్ సాంస్క్రిట్ డేగా కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వరల్డ్ సాంస్క్రిట్ డే అనేది ఇంగ్లీష్ డేట్ ప్రకారం కాదు. ప్రతి ఏడు శ్రావణ పౌర్ణమి రోజు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ శ్రావణ పౌర్ణమి రోజు చేసుకునే ఇంకొక ఫెస్టివల్ ఏంటంటే రక్షాబంధన్. సో ఇన్ కేసు ఈ క్వశ్చన్ రేపు మీకు ఎగ్జామ్లో అడిగినప్పుడు మీకు డేట్ గుర్తులేదనుకోండి, అయ్యే రక్షాబంధన్ ఏ రోజు జరుపుకున్నారో గుర్తెచ్చుకోండి, అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 10th ఆగస్ట్ వచ్చేసి వరల్డ్ లయన్ డే, ప్రపంచ సింహాల దినోత్సవం. ఈ లయన్స్ యొక్క కన్జర్వేషన్ అండ్ అవేర్నెస్ని ప్రోత్సహించడానికి లేదా ప్రమోట్ చేయడానికి వరల్డ్ లయన్ డేని 10th ఆగస్ట్ని సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ 10th ఆగస్ట్ని జరుపుకునే ఇంకొక ఇంపార్టెంట్ డే ఏంటంటే వరల్డ్ బయోఫ్యూయల్ డే. రెన్యూవబుల్ ఫ్యూయల్ యొక్క ఇంపార్టెన్స్ని హైలైట్ చేయడానికి ప్రతి సంవత్సరం 10 ఆగస్టున వరల్డ్ బయోఫ్యూయల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. తెలుగులో అయితే ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం. నెక్స్ట్ ఆగస్ట్ 12 ఇంటర్నేషనల్ యూత్ డే. ఇక్కడ ఇంటర్నేషనల్ యూత్ డేకి నేషనల్ యూత్ డేకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంటర్నేషనల్ యూత్ డేనేమో ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 12న యునైటెడ్ నేషన్స్ లేదా ఐక్యరాజ్య సమితి జరుపుతుంది. నేషనల్ యూత్ డేని ఓన్లీ ఇండియాలో మాత్రమే జరుపుకుంటాం. ఎప్పుడు జరుపుకుంటాం అంటే ఎవ్రీ ఇయర్ 12th జనవరిని జరుపుకుంటాం. ఈ 12th జనవరి అనేది స్వామి వివేకానంద బర్త్డే. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లోనే మొట్టమొదటి జంతు మూలకణ బ్యాంకు స్టెమ్ సెల్ ల్యాబొరేటరీని ఏ నగరంలో స్థాపించడం జరిగింది? దీన్ని ఎక్కడ స్థాపించారంటే గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ NIABలో 9th ఆగస్టున ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే హైదరాబాద్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ వాహనాల ప్రోత్సాహానికి ప్రకటించిన 10,900 కోట్ల విలువైన PM E-Drive పథకం కాల వ్యవధిని భారత ప్రభుత్వం ఇంకొక 2 ఏళ్లు పొడిగించడం జరిగింది. విద్యుత్ బస్సులు, అంబులెన్సులు, ట్రక్కులు సహా వాహన విభాగాలకి ఈ పథకం ఎప్పటి వరకు వర్తిస్తుంది? సో సింపుల్గా PM E-Drive పథకం యొక్క కాల వ్యవధిని గవర్నమెంట్ ఇంకొక 2 years ఎక్స్టెండ్ చేసింది. సో ఈ ఎక్స్టెన్షన్ అనేది ఇప్పటి వరకు. ఇనీషియల్గా ఈ PM E-Drive పథకం యొక్క కాల వ్యవధి ఎప్పటి వరకు ఉందంటే 2026 మార్చి 31 వరకు ఉంది. దీన్ని 2 years పొడిగించారంటే ఎప్పటి వరకు ఉంటుంది? 2028 మార్చి వరకు ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 2028 మార్చ్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో శక్తివంతమైన కలాం 1200 సాలిడ్ రాకెట్ మోటార్ యొక్క మొదటి పరీక్ష విజయవంతంగా నిర్వహించబడింది. నెక్స్ట్ ఈ కలాం 1200 మోటార్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. 11 మీటర్ల పొడవు ఉంటుంది, 1.7 మీటర్స్ వ్యాసం ఉంటుంది. ఇది ఏ టైప్ మోటార్ అంటే మోనోలిథిక్ కాంపోజిట్ మోటార్. నెక్స్ట్ దీని కెపాసిటీ 30 tons. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, దీన్ని ఏ సంస్థ రూపొందించింది? దీన్ని రూపొందించిన సంస్థ ఏంటంటే స్కైరూట్ ఏరోస్పేస్. ఇది హైదరాబాద్కి చెందిన సంస్థ. ఓకే, సో ఇక్కడ కలాం 1200 సాలిడ్ ర్యాకెట్కి సంబంధించి దీని స్పెసిఫికేషన్స్ అడగొచ్చు, దీని యొక్క కెపాసిటీని అడగొచ్చు, దీని మొదటి పరీక్ష ఎక్కడ నిర్వహించారని అడగొచ్చు, లేదా దీన్ని ఏ సంస్థ రూపొందించిందని అడగొచ్చు, ఫైనల్గా ఈ సంస్థ ఎక్కడ ఉందని అడగవచ్చు. ఓకే, సో ఏ క్వశ్చన్ అడిగినా సరే కొంచెం కేర్ఫుల్గా ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఆగస్టు 5న అమిత్ షా ఒక రికార్డ్ని స్థాపించడం జరిగింది. ఏంటా రికార్డు అంటే భారతదేశ చరిత్రలో అత్యధిక ఎక్కువ కాలం పనిచేసిన హోంమంత్రిగా రికార్డు స్థాపించారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఈయన ఎవరి రికార్డ్ని బ్రేక్ చేశారు?
లాల్ కృష్ణ అద్వానీ లేదా ఎల్కే అద్వానీ హోంమంత్రిగా 6 సంవత్సరాల 64 రోజులు పనిచేశారు. ఇంకోలా చెప్పాలంటే 2256 రోజులు. అమిత్ షా ఈ రోజుకి 6 సంవత్సరాల 72 రోజులు పనిచేశారు. అంటే దాదాపు 2264 రోజులు. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, అత్యధిక కాలం పనిచేసిన హోంమంత్రిగా రికార్డు స్థాపించింది అమిత్ షా. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా ఒక రికార్డుని స్థాపించారు. ఎప్పుడంటే లాస్ట్ మంత్ జూలైలో. ఏంటా రికార్డు అంటే వరుసగా రెండోసారి అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా ఈయన రికార్డు స్థాపించారు. యాక్చువల్లీ ఈ రికార్డు ఇంతకుముందు ఇందిరాగాంధీ పేరు మీద ఉండేది 4077 రోజులు. ఇప్పుడు దీన్ని మోడీ బ్రేక్ చేశారు 4078 రోజులు. ఓకే, సో టోటల్ చూసుకుంటే నరేంద్ర మోడీ ఇప్పటివరకు 11 సంవత్సరాల 60 రోజుల కంటే పైన ఈ పదవిలో ఉన్నారు. ఇందిరాగాంధీ రికార్డు ఎంతంటే 11 సంవత్సరాల 59 రోజులు మాత్రమే. ఓకే, సో ఇందిరాగాంధీ రికార్డుని మోడీ బ్రేక్ చేశారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రి అయితే నరేంద్ర మోడీ కాదు. ఈ రికార్డు ఇంకా జవహర్లాల్ నెహ్రూ పేరు మీద ఉంది. జవహర్లాల్ నెహ్రూ ఏకంగా 16 సంవత్సరాల 286 రోజులు. సో అటు ఇటుగా 17 సంవత్సరాలు భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేశారు. మరి నరేంద్ర మోడీ పదవి కాలం ఎంత ప్రజెంట్ అంటే 11 సంవత్సరాలు మాత్రమే. కానీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామ్లో క్వశ్చన్ కొంచెం తిప్పడిగాడు అనుకోండి. ఎలా అంటే అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రి అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? నరేంద్ర మోడీ అవుతుంది. లేదా స్వాతంత్రం అనంతరం జన్మించిన మొట్టమొదటి భారతీయ ప్రధాని ఎవరైనా సరే ఆన్సర్ నరేంద్ర మోడీ. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ FIEO ఇటీవల విడుదల చేసిన ఇండియా ఎగుమతుల నివేదిక 2024-2025 ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు 37.02 లక్షల కోట్లు, డాలర్స్లో చెప్పాలంటే $437.42 బిలియన్ కి రీచ్ అయ్యాయి. సో ఈ ఎగుమతుల్లో దేశంలోనే అత్యధిక ఎగుమతులు చేసిన రాష్ట్రం ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గుజరాత్. గుజరాత్లోని జామ్నగర్ నుంచే దాదాపు 3.68 లక్షల కోట్ల విలువైన పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడం జరిగింది. సో ఆ రాష్ట్రం టాప్ ప్లేస్లో ఉంది. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎగుమతుల పరంగా ఏపీ, తెలంగాణలు వరుసగా 6-7 స్థానాల్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, డిషోమ్ గురుగా ప్రసిద్ధి చెందిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి షిబు సోరెన్ ఇటీవల ఎప్పుడంటే 4 ఆగస్ట్ 2025 మరణించారు. ఈయన స్థాపించిన రాజకీయ పార్టీ ఏంటి? ఏ పార్టీని స్థాపించారంటే ఈయన జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీని స్థాపించడం జరిగింది. ఈయన యొక్క నిక్ నేమ్ కూడా ఇంపార్టెంట్, డిషోమ్ గురు అనేది. నెక్స్ట్ క్వశ్చన్, భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట యొక్క నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ES పద్మకుమార్. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా రక్షణ రంగంలో స్వదేశీకరణని పెంచడమే లక్ష్యంగా భారత సైన్యం ఇటీవల ఏ భారతీయ సంస్థతో 212 అధునాతన 50 టన్నుల ట్యాంక్ ట్రాన్స్పోర్టర్ ట్రైలర్స్ కోసం 223.95 కోట్ల ఒప్పందం మీద సంతకం చేసింది? సో ఈ క్వశ్చన్లో ప్రతి పాయింట్ కూడా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ట్యాంక్ ట్రాన్స్పోర్టర్ ట్రైలర్స్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ ట్రక్కులు లాంటివి. ఈ యుద్ధ ట్యాంకులు ఉంటాయి కదా, వాటిని ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో వీటి కెపాసిటీ గురించి అడగవచ్చు, ఈ ఒప్పందం యొక్క వాల్యూ ఎంత అని అడగవచ్చు, లేదంటే ఎన్నింటి కోసం ఈ అగ్రిమెంట్ జరిగిందని అడగవచ్చు. నెక్స్ట్ ఫైనల్లీ ఈ సంస్థ పేరు యాక్సిస్ స్క్వేర్స్ ఏరోస్పేస్ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విడుదలైన 2025 ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ అగ్రస్థానంలో ఉంది. ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో అమెజాన్ ఉంది. ఈ జాబితాలో అత్యుత్తమ భారతీయ కంపెనీగా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ RIL నిలిచింది. సో దీని మీద కూడా క్వశ్చన్ పడవచ్చు, ఈ జాబితాలో నిలిచిన ఏకైక భారతీయ కంపెనీ ఏది అని చెప్పి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అంతర్జాతీయంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ పొందిన ర్యాంక్ ఎంత? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 88th ర్యాంక్ పొందింది. నెక్స్ట్, పోలాండ్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కరోల్ నవ్రోకి. నెక్స్ట్ క్వశ్చన్, 1983 ప్రపంచ కప్ విజేత వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి ఆత్మకథని భారత్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆగస్టు 10న హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ బుక్ పేరేంటి? ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇచ్చిన 5 ఆప్షన్స్ కూడా ఇంపార్టెంట్ మనకి. వీటిలో 281 అండ్ బియాండ్ అనేది VVS లక్ష్మణ్ యొక్క బయోగ్రఫీ. ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ అనేది సౌరవ్ గంగూలీ బయోగ్రఫీ. ప్లేయింగ్ ఇట్ మై వే అనేది సచిన్ టెండూల్కర్ యొక్క బయోగ్రఫీ. నెక్స్ట్, ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఫ్రమ్ క్రికెట్ టు క్యాన్సర్ అండ్ బ్యాక్. ఇక్కడ క్యాన్సర్ అన్న పేరు చూడగానే మనకు అర్థమైపోతుంది ఇది యువరాజ్ సింగ్ యొక్క బయోగ్రఫీ. మరి సయ్యద్ కిర్మాణి యొక్క బయోగ్రఫీ పేరేంటంటే స్టంప్డ్, లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ది 22 యార్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ అండ్ అమెరికా ఈ 2 దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇస్రో అండ్ నాసా రీసెంట్గా నిసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించాయి. రాబోయే నెలల్లో అమెరికా తయారు చేసిన ఒక కమ్యూనికేషన్ శాటిలైట్, ఆ శాటిలైట్ యొక్క వెయిట్ ఎంత అంటే 6500 కిలోస్. దీన్ని కూడా ఇస్రో ప్రయోగించబోతుంది. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ ఎవరు? ఈ క్వశ్చన్లో మొత్తం 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్,
నాసా ఇస్రో సంయుక్తంగా నిస్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని 30th జూలై 2025 లాంచ్ చేయడం జరిగింది. దీని మీద క్వశ్చన్ పడవచ్చు. ఇక్కడ నిస్సార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్, NISER. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, రాబోయే 2 నెలల్లో అమెరికా నిర్మించిన ఒక భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ని ఇస్రో ప్రయోగించబోతుంది. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ వెయిట్ ఎంతంటే 6500 కిలోస్. సో ఏ దేశానికి సంబంధించిన ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారని అడగవచ్చు. ఆన్సర్ ఏంటంటే అమెరికా. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 50 years బ్యాక్ అయితే మనకి అసలు శాటిలైట్ సాంకేతికత అనేది లేదు. సో అటువంటి ఒక దేశం ఇప్పటిదాకా 34 దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలని తన సొంత ర్యాకెట్ల నుంచి ప్రయోగించే స్టేజ్కి వచ్చింది. యూఎస్ నుంచి కూడా మనం చిన్న చిన్న ర్యాకెట్లని కొనుక్కునే వాళ్ళం ఒక 50-60 years బ్యాక్. అలాంటిది ప్రజెంట్ మనం ఆ దేశం శాటిలైట్లని మన ఇండియన్ సాయిల్ నుంచి ప్రయోగించబోతున్నాం. నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే ప్రజెంట్ ఇస్రో చైర్మన్. ఈయన పేరు ఏంటంటే వి నారాయణన్. ఎస్ సోమనాథ్ స్థానంలో ఇస్రో కొత్త చైర్మన్గా వి నారాయణన్ 14th జనవరి 2025 బాధ్యతలు స్వీకరించారు. సో ఇవి ఈ రోజు వరకు ఆగస్టు మంత్లో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. రేపటి నుంచి మనం రెగ్యులర్గా డైలీ బేసిస్లో డిస్కస్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ మీద అంటే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని ఎలా డిస్కస్ చేసుకుంటే బాగుంటుందనే దాని మీద మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.